15న గ్రాండ్గా సిద్ శ్రీరామ్ మ్యూజికల్ కాన్సర్ట్. ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్ ఫిబ్రవరి 15న హైదరాబాద్లోని లైవ్ కాన్సర్ట్ నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్ను మూవ్ 78 లైవ్ సంస్థ ప్లాన్ చేస్తుంది. 3 సంవత్సరాల తర్వాత మరోసారి హైదరాబాద్లో ఆయన లైవ్ ప్రదర్శన ఇవ్వబోతుండడం అభిమానుల్లో ఉత్సాహం కలిగిస్తుంది. సిద్ మాట్లాడుతూ, తెలుగు ఆడియన్స్ నాకెంతో ప్రేమ కురిపిస్తూనే ఉన్నారు. ఈ కాన్సర్ట్లో నా హిట్ పాటలతో పాటు 80-90 దశక మెలోడీలు కూడా పాడతాను. తెలుగు నేర్చుకుంటున్నా, ఏడాదిలో ఫ్లూయెంట్గా మాట్లాడతానని ఆశిస్తున్నా అన్నారు. మూవ్ 78 CEO నితిన్ కనకరాజు తెలిపినట్లు ఈ కాన్సర్ట్ ఫ్యామిలీ ఆడియన్స్ యువత కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. గ్రూప్ టికెట్ బుకింగ్ కు ప్రత్యేక డిస్కౌంట్లు ఉంటాయని చెప్పారు. నారాయణదాస్ నారంగ్ ఆశీస్సులతో ప్రియదర్శి ఆనంది, సుమా కనకాల, నవనీత్ శ్రీరామ్, రాణా దగ్గుబాటి, జాన్వీ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు మూవీ ప్రేమంటే గ్రాండ్ గా లాంచ్. ప్రియదర్శి, రాణా దగ్గుబాటి, ఆనంది, సుమా కనకాల ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త చిత్రం ప్రేమంటే పూజా కార్యక్రమంలో ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టు ద్వారా నవనీత్ శ్రీరామ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. జాన్వీ నారంగ్ నిర్మాతగా తన తొలి ప్రయత్నం చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP బ్యానర్లో స్పిరిట్ మీడియా సమర్పణలో ఈ సినిమా రూపొందుతుంది. రాణా క్లాప్ ఇవ్వగా సందీప్ రెడ్డి వంగా కెమెరా స్విచ్ ఆన్ చేశారు. టైటిల్ పోస్టర్ త్రిల్యూ ప్రాప్తిరస్తు ట్యాగ్లతో ఆకట్టుకుంది. టెక్నికల్ టీంలో విశ్వనాథ్ రెడ్డి సినిమాటోగ్రఫీ, లోయన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ఈ ఎంటర్టైనర్ త్వరలో సెట్స్ పైకి వెళ్తుంది. ఫిబ్రవరి 7న రాబోతున్న ఒక పథకం ప్రకారం ఇంటర్వెల్ లోపు విలన్ ఎవరో చెప్తే 10,000 ఇస్తాం. హీరో సాయిరామ్ శంకర్ హీరోగా నటించిన ఒక పథకం ప్రకారం చిత్రం ఫిబ్రవరి 7న గ్రాండ్ రిలీజ్ కు సిద్దమైంది. ఈ సినిమాలో సాయిరామ్ శంకర్ లాయర్ పాత్రలో కనిపించబోతున్నారు. దీని ప్రకారం అతని పాత్ర పేరు సిద్ధార్థ నీలకంఠ, ఓ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరియు క్రిమినల్ లాయర్. సినిమా క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లింగ్ లో నిండింది. దర్శకుడు వినోద్ విజయన్ ఈ చిత్రాన్ని వినోద్ విహాన్ ఫిల్మ్ బ్యానర్ లో నిర్మించారు. సినిమా స్క్రీన్ పై కథ, టెక్నికల్ విభాగాల్లో ప్రావీణ్యం చూపిస్తూ రాజు రవి DOP, రాహుల్ రాజ్ సంగీతం, గోపి సుందర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ ఈ చిత్రానికి మరింత ప్రాధాన్యత ఇచ్చే 300 థియేటర్లలో ఈ చిత్రం విడుదల చేయబడుతుంది. అలాగే 10,000 రూపాయల ప్రోత్సాహంగా ఏకంగా 50 సెంటర్లో అమలు చేయబడుతుంది. సినిమా చివరిలో విలన్ను గుర్తించడం పట్ల సాయిరామ్ శంకర్ నమ్మకంతో చిత్ర యూనిట్ 10,000 రూపాయలు ఇస్తారు. ఒక పథకం ప్రకారం సినిమా ప్రేక్షకులందరినీ థ్రిల్ చేసే అవకాశంగా ఉంది. హీరో ఆది సాయి కుమార్ చేతుల మీదుగా జయ కృష్ణ చిత్రం బిగ్ టికెట్ రిలీజ్. జయ కృష్ణ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఇటీవల విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందింది. ఈ చిత్రం జనవరి 24న గ్రాండ్ విడుదలకు సిద్ధంగా ఉంది. PNB సినిమాస్ బ్యానర్ పై రూపొందిన ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్ లో ఆది సాయి కుమార్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. అక్షయ్ హీరోగా, మమితా బైజు మరియు ఐశ్వర్య హీరోలుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఓ యథార్థ సంఘటన ఆధారంగా రూపొందించబడింది. ఇది శ్రీకృష్ణుడి మరియు కృష్ణ భక్తుల మధ్య జరిగిన మిరాకిల్ సంఘటనను ప్రేరణగా తీసుకుని తెరకెక్కించారు. PN బలరాం నిర్మాతగా, దినేష్ బాబు దర్శకత్వం వహించిన చిత్రంపై మంచి అంచనాలున్నాయి. ప్రతిగా ఈ చిత్రాన్ని చూసే ప్రేక్షకులకు 10,000 రూపాయల క్యాష్ బ్యాక్ బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. మాస్కా దాస్, విశ్వక్సేన్, రామ్ నారాయణ, సాహు గారపట్టి, షైన్ స్క్రీన్ లైలా సెకండ్ సింగిల్ ఇచ్చుకుందాం బేబీ జనవరి 23న రిలీజ్. లైలా చిత్రం మాస్కా దాస్, విశ్వస్కేన్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ భారీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. రామ్ నారాయణ దర్శకత్వంలో షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపట్టి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విశ్వస్కేన్ అబ్బాయి, అమ్మాయి 2 పాత్రల్లో కనిపించనున్నారు. ఆకాంక్ష శర్మ కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పటికే సోను మోడల్ వీడియో సాంగ్ పెద్ద హిట్ అయింది. ఇప్పుడు సెకండ్ సింగిల్ ఇచ్చుకుందాం బేబీ జనవరి 23న విడుదల కానుంది. ఈ సాంగ్ లో విశ్వస్కేన్ మరియు ఆకాంక్ష శర్మ మధ్య రొమాంటిక్ కెమిస్ట్రీ స్మూత్ గా చూపబడింది. లియాన్ జమ్ సంగీతం, రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ మరియు బ్రహ్మకడలి ఆర్ట్స్ డైరెక్టర్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలు. లైలా చిత్రం ఫిబ్రవరి 14న వ్యాలంటైన్స్ డే సందర్భంగా గ్రాండ్ గా విడుదల కానుంది. అంచనాలు పెరిగిపోయాయి. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో. త్రిభానాధారి బార్బరిక్ చిత్రం ఒక సరికొత్త పాయింట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పకుడిగా విజయ్ పాల్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని మోహన్ శ్రీవత్సవ దర్శకత్వం వహిస్తున్నారు. వానరా సెల్యులాయిడ్ బ్యానర్ పై రూపొందించిన ఈ చిత్రం సత్యరాజ్, వశిష్ఠ ఎన్ సింహ, సోన్చి రాయ్, ఉదయ్ భాను, సత్యం, రాజేష్, క్రాంతికిరణ్ వంటి ప్రముఖ నటులు ముఖ్య పాత్రలు నటిస్తున్నారు. చిత్రం విడుదలైన పోస్టర్లు, మోషన్ పోస్టర్లు, గ్లిప్స్ మరియు టీజర్ ప్రేక్షకుల మధ్య మంచి ఆసక్తిని రేకెత్తించాయి. సత్యరాజ్ పాత్ర, డిఫరెంట్ లుక్స్ మరియు నటించగలిగిన విధానం ఈ సినిమాకు ప్రత్యేక హైలైట్ అయ్యాయి. ఇన్ఫ్యూజన్ బ్రాండ్ అందించిన మ్యూజిక్, కుషేందర్ రమేష్ రెడ్డి కెమెరా వర్క్ మరియు మార్టాన్ K వెంకటేష్ ఎడిటింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంగరంగ వైభవంగా కృష్ణంరాజు ప్రతిభా పురస్కారాలు. కృష్ణంరాజు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని FTPC ఇండియా మరియు తెలుగు సినిమా వేదిక సంస్థలు సినిమా, విద్య, వైద్య, సామాజిక రంగాలలో పలు ప్రముఖులను రెబల్ స్టార్ కృష్ణంరాజు ప్రతిభా పురస్కారాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో దుబాయ్ నుండి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అధ్యక్షుడు జితేంద్ర మైథలానేని ప్రత్యేకంగా సత్కరించడం జరిగింది. ప్రభుత్వ విప్ రామచంద్రులు నాయక్, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ, నటుడు గౌతమ్ రాజు, HRO వరల్డ్ చైర్మన్
నెమ్సింగ్ ప్రేమి వంటి వారు కూడా హాజరై అవార్డులు అందజేశారు. ధనీబోస్, మోక్ష, నిహాషా వంటి బాలీవుడ్ నటీమణులకు ప్రత్యేక అవార్డులు ఇచ్చారు. శ్యామలాదేవి కృష్ణంరాజు గారి సతీమణి కార్యక్రమాన్ని అభినందిస్తూ వీడియో ద్వారా సందేశం పంపారు. FTC ఇండియాకు అమెరికన్ క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికేషన్ రావడం కూడా ప్రత్యేక ఘనతగా నిలిచింది. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో సురవరం ప్రతాప్ రెడ్డి హాల్లో ఈ కార్యక్రమం జరిగింది. గేమ్ చేంజర్ సినిమా తమిళ హక్కులను పొందిన నిర్మాత ఆదిత్యరామన్ 5,000 మందికి సాయం. రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ సినిమా తమిళ హక్కులను ప్రముఖ నిర్మాత ఆదిత్యరామ్ పొందిన విషయం అందరికీ తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ఏక్ నిరిచన్ సినిమా కూడా నిర్మాతగా ఆదిత్యరామ్ వ్యవహరించారు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో కాకుండా పలు బిజినెస్ లో కూడా ఎంటర్ చేసి తమిళనాడులో స్థిరపడ్డారు. ఆదిత్యరామ్ ప్యాలెస్ అనేది ఆయన పేరు తీసుకున్నప్పుడు ఎక్కువగా గుర్తించబడుతుంది. ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ఆయన 5,000 మందికి పైగా నిత్యావసరాలను అందించారు. సాయం పొందిన వారు ఆయనను అడిగినప్పుడు ఆదిత్యరామ్ తన తక్కువ స్థాయిలో ఉండగా ఈ స్థాయికి వచ్చి అవసరాలు తెలిసిన వారికి సాయం చేస్తానని చెప్పారు. వెంకటేష్ తో చంటి చేయలేకపోవడానికి కారణం ఇదే. నటి ఖుష్బు 1992లో విడుదలైన చంటి సినిమా వెంకటేష్ మీనా జంటను గుర్తింపు తెచ్చింది. ఈ చిత్రం రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో రూపొందించబడింది. ఇళయరాజా అందించిన మ్యూజిక్ సినిమా విజయానికి కీలకమైంది. మ్యూజికల్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం మీనా కెరీర్ ను కొత్త ఉన్నతులకు తీసుకెళ్లింది. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖుష్బు చంటి సినిమాపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వెంకటేష్ గారితో నా తొలి సినిమా కలియుగ పాండవులు. తెలుగులో నన్ను ఆయన పరిచయం చేశారు. చంటి సినిమాకు కూడా నన్ను ఎంపిక చేశారు. కానీ నేను కమల్ హాసన్, రజనీకాంత్ చిత్రాలతో బిజీగా ఉండడం వల్ల ఆ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఈ అవకాశాన్ని మీనా అందుకున్నారని, ఆమె పాత్రకు సరైన న్యాయం చేశారని ఖుష్బు ప్రశంసించారు. చంటి వెంకటేష్ కెరీర్ లో మరొక మైలురాయిగా నిలిచింది. ఈ సినిమా తర్వాత మీనా తెలుగు పరిశ్రమలో బిజీ హీరోయిన్ గా మారారు. చంటి తెలుగు సినిమా చరిత్రలో చిరస్మరణీయ చిత్రంగా నిలిచింది. రామ్ చరణ్ బుచ్చిబాబుల చిత్రానికి ఆ టైటిలే కన్ఫర్మ్. కథానాయకుడు రామ్ చరణ్ బుచ్చిబాబు కలయికలో ఓ భారీ పీడియాట్రిక్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామా రూపొందుతుంది. మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్ పై కిలారు సతీష్ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇటీవల మైసూరులో చిత్రీకరణ ప్రారంభించిన ఈ చిత్రానికి రామ్ చరణ్ గేమ్ చేంజర్ ప్రమోషన్స్ కోసం బ్రేక్ ఇచ్చారు. తాజా షెడ్యూల్ ను ఈ నెల 27న హైదరాబాద్ లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో ప్రారంభించనున్నారు. రామ్ చరణ్ ఈ చిత్రంలో క్రీడాకారుడి పాత్రలో నటిస్తున్నారు. ఇది వైవిధ్యభరితంగా ఉండనుంది. RC16 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పెద్ది అనే పవర్ఫుల్ టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ టైటిల్ కథలో బలమైన భావనను ప్రతిబింబించడంతో మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఉండడంతో మేకర్స్ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించారు. మార్చి నెలలో రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ ను అధికారికంగా ప్రకటించడంతో పాటు ఓ గ్లిప్స్ ను కూడా విడుదల చేయాలన్న ఆలోచనతో ఉన్నారు. రత్నవేలు ఛాయాగ్రహణం అందిస్తుండగా జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ కథా చిత్రంతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనుంది. దిల్ రాజు భార్యను బ్యాంకుకు తీసుకెళ్లిన ఐటీ అధికారులు. హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్, బంజార్ హిల్స్ ప్రాంతాల్లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇల్లు, ఆఫీసులపై ఈరోజు ఉదయం నుంచి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ తనిఖీలు దిల్ రాజు సోదరుడు శిరీష్, కూతురు హన్షితారెడ్డి ఇళ్లలో సాగుతున్నాయి. విచారణలో భాగంగా దిల్ రాజు భార్య తేజస్విని బ్యాంకుకు వెళ్లారు. అక్కడ బ్యాలెన్స్ షీట్లు, ఐటీఆర్ వివరాలు పరిశీలిస్తున్నారు. దిల్ రాజుకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ, ఎస్వీసీ సంస్థ కార్యాలయాలను సోదాలు జరుగుతున్నాయి. అలాగే మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయం, నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ నివాసాలు, మ్యాంగో మీడియా సంస్థ, సత్యరంగయ్య ఫైనాన్స్, అభిషేక్ అగర్వాల్ తో పాటు ఇతర ఫైనాన్స్ సంస్థలపై కూడా ఐటీ రైట్స్ కొనసాగుతున్నాయి. సంక్రాంతి పండుగకు విడుదలైన భారీ సినిమాల పెట్టుబడులు, కలెక్షన్లపై ఐటీ అధికారులు దృష్టి పెట్టినట్లు సమాచారం. భారీ బడ్జెట్ ప్రాజెక్టు నుంచి వచ్చిన ఆదాయానికి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఆపరేషన్లో మొత్తం 65 బృందాలు పాల్గొంటున్నాయి. ఒకేసారి 8 చోట్ల కొనసాగుతున్న ఈ సోదాలు నగరంలో హాట్ టాపిక్ గా మారాయి. భారీ బడ్జెట్ సినిమాలకు సంబంధించిన జరిగిన లావాదేవీలను ఐటీ అధికారులు విచారిస్తున్నారు. రాజాసాబ్ ఎందుకు ఎలా జరుగుతుంది? ప్రభాస్ ప్రధాన పాత్రలో మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజాసాబ్ విడుదల తేదీపై మరోసారి అనుమానాలు తలెత్తుతున్నాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ హారర్ రొమాంటిక్ కామెడీ చిత్రం విడుదలకు ముందు ప్రకటించిన ఏప్రిల్ 10, 2025 తేదీని పక్కన పెట్టినట్లు కనిపిస్తుంది. తాజాగా విడుదలైన పోస్టర్లో రిలీజ్ డేటు లిఖించకపోవడంతో అభిమానులు ఆందోళన కలిగించింది. దీంతో పాటు సోషల్ మీడియాలో రాజాసాబ్ విడుదల జూలై 18, 2025కి వాయిదా పడిందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
కానీ ఈ వార్తలపై చిత్ర బృందం ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయలేదు. మొదటిసారి ప్రభాస్ హారర్ కామెడీ జోనర్లో నటిస్తుండటంతో ఈ చిత్రం అభిమానులు ప్రత్యేక ఆసక్తిని కలిగిస్తుంది. మారుతి ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మాణంలో ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా చేయిస్తున్నారు. అయితే గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ వంటి అంశాలకు అధిక ప్రాధాన్యత ఉండడంతో నిర్మాణ అనంతర పనులు చాలా సమయం తీసుకుంటాయని సమాచారం. మరింత ఆలస్యమైన ప్రభాస్ కెరీర్లో రాజాసాబ్ మరుపురాని చిత్రంగా నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక మీనాక్షి చౌదరి హవా మొదలైనట్టే. మీనాక్షి చౌదరి మంచి హైట్, ఆకర్షణీయమైన రూపంతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. చిన్న చిత్రాలతో కెరీర్ ప్రారంభించిన ఎక్కువగా సెకండ్ హీరోయిన్ పాత్రలో కనిపించింది. గుంటూరు గారం సినిమాలో త్రివిక్రమ్ ఆమె గ్రామర్ లో హైలైట్ చేయడంతో ప్రధాన నాయక అవకాశాలు రావచ్చని భావన కలిగింది. ఈ నేపథ్యంలో లక్కీ భాస్కర్ తో మీనాక్షికి తొలిసారి పెద్ద హిట్ వచ్చింది. ఆ సక్సెస్ ను ఆస్వాదిస్తూ ఉండగానే సంక్రాంతికి వస్తున్న చిత్రంతో మరో విజయాన్ని అందుకుంది. నటనకు అవకాశం ఉన్న పాత్రలో గ్లామర్ పరంగా మంచి మార్కులు తెచ్చుకున్న మీనాక్షి ఈ సినిమా ద్వారా కెరీర్ లో బిగ్ బ్రేక్ సాధించింది. 2024 ప్రారంభంలోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆమెకు పెద్ద బ్యానర్ల నుంచి ఆఫర్లు వస్తున్నాయి. ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు కూడా సిద్ధమవుతున్నట్లు సమాచారం. పూజా హెగ్డే, రష్మిక, కీర్తి సురేష్ వంటి టాప్ హీరోయిన్ల యాక్టివిటీ తగ్గడం, శ్రీలీల, కృతి శెట్టి జోరు తగ్గడం మీనాక్షి కెరీర్ కు కలిసొచ్చిందని టాలీవుడ్ లో టాక్. తర్వాతి సంవత్సరంలో టాప్ హీరోయిన్ లిస్ట్ లో మీనాక్షి చౌదరి నిలిచే అవకాశాలు భారీగా ఉన్నాయి. అఖండ 2లో మహాకుంభమేళా సీన్స్ ఎందుకో తెలుసా? నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న అఖండ 2 తాండవంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ కాంబో నుంచి వచ్చిన గత చిత్రాలు అఖండ ఘన విజయం సాధించడంపై ఈ ఆసక్తి కారణమైంది. దర్శకుడు బోయపాటి కృష్ణానది పరిసరాల్లోని గుడిమెట్ల కొండలను కీలక సన్నివేశాల కోసం ఎంపిక చేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ ప్రాంతంలో పర్యటించిన బోయపాటి అక్కడి స్థానికులతో మాట్లాడి లొకేషన్ అనుకూలత గురించి చర్చించారు. తాజాగా మహాకుంభమేళాలో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇందులో బాలకృష్ణ పరమశివ భక్తుడిగా నటిస్తుండగా మొదటి ఇంట్రడక్షన్ సీన్ మహాకుంభమేళ నేపథ్యంలో ఉంటుందని తెలుస్తుంది. ఈ సన్నివేశాలు దైవత్వంతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయని నమ్మకం ఉంది. 14 రీల్స్ బ్యానర్ పై రామ్ అచంట, గోపీచంద్ అచంట నిర్మిస్తుండగా బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని సమర్పకురాలుగా వ్యవహరిస్తున్నారు. అత్యున్నత సాంకేతిక భారీ వ్యయంతో రూపొందుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.